Now let us see the second method, geometric increase method. This method is also called as uniform increase method. Okay, so దీన్ని మనం uniform increase method అని కూడా అంటారు. This method is based upon the assumption the percentage growth rate is constant and increase is compounded over existing years every decade. Okay, so ఇక్కడ మనకి assumption ఏంటంటే percentage growth rate is constant. Okay, which is denoted by R. మనం R తో denote చేస్తాం. it is constant. Now what is the difference between the arithmetic increase method and geometric increase method? And arithmetic increase method ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పినా ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్లో యూజ్ చేస్తారు. బట్ geometric increase method ఎక్కడ యూజ్ చేస్తారు? దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డెవలపింగ్ సిటీస్. ఓకే, ఆర్ ద సిటీస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి డెవలప్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఆల్రెడీ డెవలప్ అవుతున్న సిటీస్ లేకుంటే ఫ్యూచర్లో డెవలప్ అయ్యే సిటీస్ ముఖ్యంగా. ఓకే, ఫ్యూచర్లో సిటీస్ డెఫినెట్గా డెవలప్ అవుతాయి అనుకుంటే అలాంటి కేసెస్లో they take geometric increase method into the consideration. So for example, geometric increase method ki arithmetic increase method ki population lo change ela untadi. Okay, forecast చేసేటప్పుడు అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డేకేడ్ నుంచి ఈ డేకేడ్కి పాపులేషన్ 1 lakh నుంచి 1.1 lakh వచ్చింది అనుకుందాం. ఓకే, 1 lakh to 1.1 lakh వచ్చింది. ఓకే, లాస్ట్ డేకేడ్ నుంచి ఈ డేకేడ్కి పాపులేషన్ ఎంత అంటే 1.1 lakh నుంచి 1.1 lakh వచ్చింది. అంటే ఎంత? 10% గ్రోత్ రేట్ వచ్చింది కదా. 10% అనేది పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. ఓకే, సో జామెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్లో మనము ఆఫ్టర్ 1 more decade ఫైండ్ అవుట్ చేస్తే పాపులేషన్ ఫోర్కాస్ట్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 1.21 lakhs వస్తుంది. ఓకే, ఏ మెథడ్లో? జామెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్లో. జామెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్. సో ఇట్లా అబ్జర్వేషన్స్ రాయారు, జస్ట్ రాసిన నేను. అదే మనకు ఆర్థమెటిక్ ఇంక్రీజ్ మెథడ్లో ఏమవుతుంది? 1.1 lakh పాపులేషన్ ఆఫ్టర్ 1 decade ఎంత అవుతుంది అంటే 1.20 lakhs అవుతుంది. ఓకే, ఇక్కడ 1.21 అవుతుంది, ఇక్కడ 1.20 lakhs అవుతుంది. ఎందుకు? బికాస్ ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ రేట్ కాదు, జస్ట్ ద పాపులేషన్ ఇంక్రీజ్ అనేది కాన్స్టాంట్ ఉంటుంది, ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ అనేది కాన్స్టాంట్ ఉంటుంది. సో దిస్ కెన్ బి మ్యాథమెటికల్లీ రిప్రజెంటెడ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఆఫ్టర్ 1 decade కావాలి మనకి. పాపులేషన్ ఆఫ్టర్ 1 decade కావాలి. ఓకే, పాపులేషన్ ఆఫ్టర్ 1 decade అంటే P(1) అంటే ఆఫ్టర్ 1 decade కావాలి. సో ఇక్కడ ఏంటంటే P0 ప్లస్ R/100 into P0. Okay, the increase in the population by using a geometrical increase method can be mathematically expressed like this: P1 is equals to P0 plus R/100 into P0. Okay, అంటే P1 అంటే population after 1 decade, right? So from this let's try to find the population after 2 decades. Okay, ఇక్కడ ఏంటి మళ్ళీ population after 2 decades. 2 decades తర్వాత పాపులేషన్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది మనము జామెట్రిక్ ఇంక్రీజ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే P2 is equals to P1 plus R/100 into P1. P1 కామన్ తీస్తే 1 plus R/100, right? So I forgot this can be written as మనకి P1 is equals to మనము ఇక్కడ P0ని కామన్గా తీయచ్చు. P0ని కామన్గా తీస్తే ఏమని రాయచ్చు? 1 plus R/100. ఓకే, let us say this is the equation 1 అనుకుందాం. అనుకున్న తర్వాత పాపులేషన్ ఆఫ్టర్ 2 decades P2 is equals to P1 plus R/100 into P1. ఓకే, సో మళ్ళీ ఇక్కడ P1 కామన్గా తీస్తే 1 plus R/100. So now I am substituting the value of P1 here. Okay, ఇక్కడ P1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే P1 వాల్యూ ఏముంది ఇక్కడ? P0 into 1 plus R/100 కదా. P0 into 1 plus R/100 into 1 plus R/100, right? Into 1 plus R/100.
Okay, so from this what we can write? We can write this as, from this we can write P naught, okay, P naught into 1 plus R by 100 into 1 plus R by 100, which means 1 plus R by 100 whole square. Okay, this is P2, population after 2 decades. Writing in the same fashion, okay, మళ్ళీ same population after 3 decades. Population after 3 decades find out చేయాలంటే ఏం చేయాలి? Population after 3 decades. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే P3 is equals to P2 plus R by 100 into P2. ఓకే, ఆర్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, P2ని మనం కామన్గా తీస్తే P2 into 1 plus R by 100. ఓకే, సో ఇక్కడ మనకి P2 వాల్యూ, we already know the value of P2, that is P naught into 1 plus R by 100 whole square into 1 plus R by 100. ఓకే, మనకి ఏమొస్తుంది? P naught into 1 plus R by 100 whole square 1 plus R by 100. సో 1 plus R by 100 whole cube వస్తుంది. P naught into 1 plus R by 100 whole cube. Okay, let us say the equation 2 and equation 3. Now just observe the equation 1, 2 and 3. Okay, మనం ఈక్వేషన్ 1 and 2 and 3ని అబ్జర్వ్ చేస్తే మనం ఏం ఐడెంటిఫై చేయొచ్చు? ఇక్కడ P1 వచ్చినప్పుడు P naught into 1 plus R by 100. ఓకే, P2 వచ్చినప్పుడు P naught into 1 plus R by 100 whole to the power of 2. ఓకే, ఇక్కడ whole to the power of 1. పాపులేషన్ 1 వచ్చినప్పుడు P naught into 1 plus R by 100 whole to the power of 1. Population after 2 decades, P naught into 1 plus R by 100 whole to the power of 2. Population after 3 decades, okay, population after 3 decades is equals to P naught into 1 plus R by 100 whole cube. From these equations we can write the expression as Pn is equals to P naught into 1 plus R by 100 to the power of n. Okay, so this is how we find the population after n number of decades. If you want to know the population after 5 decades, we simply substitute the value of phi here. Okay, P5 is equals to P naught into 1 plus R by 100 whole to the power of 5. Okay, so R by 100 ఎందుకు తీసుకున్నామంటే R is a percentage. Okay, R is taken in the terms of percentage and this is the formula. In this equation what is Pn, P naught and R by 100 etc. Okay, so మనకి Pn అంటే తెలుసు population after n decades, P naught అంటే population at the present. Okay, మనకి noun value. Okay, and n అంటే number of decades. But how we find the value of R? Okay, మనకి ప్రీవియస్ డేటా ఉంది, ప్రీవియస్ డేటా నుంచి మనం R వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, ద వాల్యూ ఆఫ్ R కెన్ బి డిటర్మైన్డ్ బై R is equals to T root of P2 by P1 minus 1. By using this equation you can get the value of R. మనకు ప్రాబ్లంలో ఏంటంటే ప్రీవియస్ డేటా ఇచ్చి పాపులేషన్ని ఫోర్కాస్ట్ చేయమంటాడు ఆఫ్టర్ సమ్ డెకేడ్స్. ఓకే, సో అట్లా ఫోర్కాస్ట్ చేయాలంటే వీ డెఫినెట్లీ షుడ్ హ్యావ్ the previous data అంటే P2 and P1 ఇస్తారు అండ్ వీ నో ద వాల్యూ ఆఫ్ T కూడా వస్తుంది. సో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే R వాల్యూ వస్తుంది. R వాల్యూ వచ్చిన తర్వాత we directly substitute the values in the above equation. In this equation we substitute the values and we will forecast the population after n decades by using geometric increase method. In the previous method we have seen the average increase in population x bar అని తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకు R తీసుకుంటున్నాం కాబట్టి R1, R2, R3 వాల్యూస్ వస్తాయి. మనం అప్పుడు మనకు R1, R2, R3 వాల్యూస్ వచ్చినప్పుడు we will simply take the average R1 plus R2 plus R3 by okay plus up to Rn by n. ఓకే, ఇట్లా యావరేజ్ తీసుకుంటాం. ఈ యావరేజ్ కాకుంటే we also take geometric average. Geometric method of average అంటే ఎట్లా తీసుకుంటాం? సో T అంటే నెంబర్ ఆఫ్ డెకేడ్స్ ఇంటూ R1, R2, R3, R4 etc. Okay, the average value of R can be taken in two types. Okay, ఫస్ట్ మెథడ్ ఏంటంటే జనరల్గా యావరేజ్ ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకుంటాం. ఓకే, R1, R2, R3 ప్లస్ అప్ టు Rn by n. అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే జామెట్రిక్
మెథడ్లో తీసుకుంటాం. జామెట్రిక్ మెథడ్లో ఏంటంటే r ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ r1 into r2 into r3 into r4. Now let us see one problem based on the geometric increase method.